హల్లెలూయా. పిల్లల మొట్టమొదటికి దేవాతి దేవునికి మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన రాఘవపురం డేండ్రి చైర్మన్ గారైన మరి గౌరవనీయులు పెద్దలు రెవరెండ్ చాట్ల మోషయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మాది ఇందుపల్లి గ్రామం అండి. మరి మా ఇందుపల్లి డేండ్రి చైర్మన్ గారైన రెవరెండ్ డాక్టర్ మరి ఎక్కిరాల ఏసై గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి, బ్రదర్స్కి అండి, వారి తోబుట్టులందరూ కూడా ప్రత్యేకమైన మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి నందిగామ పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచయం చేస్తున్న మరి సేవకులు బాబు చిన్నబాబుకి మరి అలాగే ఇక్కడ ఉన్న దైవ సేవకులు మరి ఇక్కడే దేవ సేవ పరిచయం చేస్తున్న దైవ సేవకులు మరి రెవరెండ్ యేసుపదం అయ్య గారికి, అమ్మగారికి కూడా మరి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరూ కూడా వందనాలు. మరొక దైవ సేవకులు చక్కని వాక్యపట్నం చేసిన దైవ సేవకులు, వారు చూస్తే మా బ్రదర్ గుర్తొస్తా ఉన్నారు. వారి పేరు నరేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. పిల్లగా ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 89వ కీర్తన 48వ చరణాన్ని మనం చదువుకుందాం. 89వ కీర్తన 48వ చరణాన్ని ఇక్కడ రాయబడి ఉంది. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము వశము కాకుండా తాను తప్పించుకొనగలవాడెవడు. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దాదాపు 11:25 కావస్తున్నది. నేను 10 నిమిషాల్లో దేవుని వాక్యాన్ని ముగించి గౌరవనీయులు పెద్దలు మన రాఘవపురం డేండ్రి చైర్మన్ గారైనా మరి చాట్ల మరి మోషయ్య గారు అంటే నాకు మరి చాలా తండ్రితో సమానం. అలాగే మా డేండ్రి చైర్మన్ అయ్య గారి దగ్గర మేము ఇందుపల్లి డేండ్రిలో పనిచేస్తా ఉన్నాం. వారు కూడా తండ్రితో సమానం. తండ్రి గారు కూడా మంచిగా వారు సంబోధిస్తూ ఉంటారు. ఒక కుమారుడు వల్లే వారి కుటుంబంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. దేవునికి స్తోత్రం. అలాగే మన డేండ్రి చైర్మన్ గారైన రాఘవపురం డేండ్రి చైర్మన్ గారైన ఎక్కిరాల ఏసయ్య గారు కూడా తండ్రి గారితో సమానం. దేవునికి స్తోత్రం. వారితో నాకు చాలా పరిచయం ఉన్నది. ప్రియాదేవి బిడ్డారా, ఏదే నిమిత్తమై ఈ యొక్క ఉదయకాల సమయమందు వాక్యం అనే దేవుడు నీతో నాతో మనందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉదయకాల సమయమందు కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏంటంటే నెంబర్ 1 మొదటి పాయింట్ ఏంటంటే మరణము. ధనికుడైనా, దళితుడైనా, బలవంతుడైనా, యాటగాడైనా, పాటగాడైనా, అంగుబలం ఉన్నా, పేరు బలం ఉన్నా, ఇంటి బలం